హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోంగూర పులుసు చేయడం చూపిస్తున్నాను మీకు. నేను గోంగూర తీసుకున్నాను. ఒక 8 నుంచి 9 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కొంచెం కారం, పసుపు, ఉప్పు, మెంతి కారం, పోపు దినుసులు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ప్లస్ ముందుగానే ఉడికించి పెట్టుకున్న శనగపప్పు. ఒక బాండి పెట్టుకుని బాండీలో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. నాలుగు స్పూన్ల ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. చక్కగా పోపు వేగిన తర్వాత ఇందులో కొంచెం ఇంగు వేసుకోవాలి. ఇంగు వేసుకున్న తర్వాత మనం ఉంచుకున్న గోంగూర ఉంది కదా, కట్ చేసి పెట్టుకున్న గోంగూర, అది వేసుకోవాలి. గోంగూర తొందరగా మగ్గిపోతుంది, నూనెలో వేయంగానే మగ్గిపోతుంది. అంటే ఏ ఆకుకూరన్నా తొందరగా మగ్గిపోతుంది అనుకోండి, గోంగూర ఇంకా తొందరగా మగ్గిపోతుంది. చూడండి ఎంత తొందరగా మగ్గిపోతుందో. ఇప్పుడు ఇలా మగ్గే దాంట్లోనే మనం పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు అన్నీ వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఈ పచ్చిమిరపకాయలకి ఈ గోంగూర పులుపు అనేది బాగా పట్టేలాగా ఉడికించుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇందులో ఉడికిన తర్వాత కొరుక్కుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ గోంగూర పులుసు ఈరోజు తినేదానికన్నా రేపు ఎల్లుండి తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇది ఎంత ఊరితే అంత బాగుంటుంది గోంగూర పులుసు. సో దీన్ని బాగా ఉడికేదాకా అన్నీ కలిపేసి ఉడికేదాకా ఉంచేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఉడుకు పట్టింది. అంటే ఇంకా పచ్చిమిరపకాయలు పచ్చిగానే ఉన్నాయి, ఇంకా ఉడకాలి. ఇవి ఉడికిన తర్వాత మనం శనగపప్పు, కారం అవి వేసుకోవాలి. ఇంకా ఉడకాలి ఇది. చూడండి ఫ్రెండ్స్, ఉడికింది. ఇప్పుడు ఇందులో కారం వేస్తున్నాను. కారం వేసి ఒకసారి కలుపుకొని, అంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకనే పచ్చిమిరపకాయలు వేసాను, ఎండుమిరపకాయలు వేసాను, కారం కూడా వేసాను. చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే ఫ్రెండ్స్ ఇంట్లో. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఈ శనగపప్పు గోంగూరలో ఉడికి సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు. అంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు శనగపప్పు. నేను కావాలని కొంచెం ఎక్కువ వేసాను, ఎందుకంటే శనగపప్పు
ఈ పుల్ల పుల్లగా గోంగూరలో ఉడికితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని నేనే ఎక్కువ వేసాను అనమాట. కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు శనగపప్పు వేసేసిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని బాగా ఉడకనివ్వాలి. ఎంత దాకా ఉడకనివ్వాలి అని అంటే ఈ శనగపప్పుకి ఈ పులుపు బాగా అంటుకునేలాగా ఉడకనివ్వాలి. బాగా శనగపప్పుకు ఉప్పు, కారం, పులుపు ఇవన్నీ తగిలేలాగా ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఉడుకుతుంది. ఇంకొక 5-10 మినిట్స్ ఉంచి కట్టేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత అప్పుడు మెంతిపీట వేస్తాను. ఇది ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక స్పూను మెంతి కారం వేస్తాను. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ప్లస్ నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.